the CEO, Mr. Gopinath, a man of pleasant demeanor and with strong determination, decided to host the CBSE tournament with all the best facilities the school has. The co-CEO, Mrs. Soumya Gopinath, is the backbone and the strong pillar. And then, sir, after days of intense preparation and braving challenging situations, here we are on the day that made history in the portals of Kurnool. 29th September, the day brought in color, talent, energy and enthusiasm in the form of 102 schools with not less than 150 teams. As we come together this morning to extend a warm and grand welcome to a remarkable leader, a beacon of honesty and dynamic force of change, none other than our beloved Minister for Industries, Commerce and Food Processing, Andhra Pradesh, Sri T.G. Bharat Garu, as he steps into the heart of this campus. Today, we are graced by the presence of our esteemed Chief Guest, T.G. Bharat Garu, Honorable Minister for Industries, Commerce and Food Processing, Andhra Pradesh. ఈ రోజు ఇట్లా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అంటే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ అండి. ఎందుకంటే జనరల్గా ఇట్లా క్లస్టర్ అండ్ సిబిఎస్ఈ స్కూల్స్ ఆల్మోస్ట్ 150 స్కూల్స్ ఆర్ పార్టిసిపేటింగ్ అనేది చెప్పడం జరిగింది. జనరల్గా ఇట్లాంటివన్నీ కూడా సిటీస్ లైక్ హైదరాబాద్ ఆర్ మేజర్ సిటీస్ లైక్ వైజాగ్ అది అట్లా కాకుండా మా కర్నూలులో ఏర్పాటు చేసి భుజ స్కంధాల్లో ఈ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయాలనుకోవడం అనేది ఒక థాట్ అనేది ఇట్స్ ఎ బిగ్ థింగ్. ఇట్స్ నాట్ సో ఈజీ మనం అనుకుంటాం. ఎందుకంటే ఎంత ఉంటుంది అట్లీస్ట్ ఒక 1 month గ్రౌండ్ వర్క్ చేసి ఉంటారు దీనికోసం. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలా, ఈ టోర్నమెంట్ ఇక్కడ కండక్ట్ చేయాలా. ఎందుకంటే ఇట్స్ ఎ బిగ్ థింగ్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్ కలిపి కండక్ట్ చేస్తున్నారు. అండ్ యూ హ్యావ్ మచ్ బెటర్ ఫెసిలిటీస్ ఇన్ అదర్ ప్లేసెస్. బట్ కర్నూలులో ఇది చేయడం అనేది ఇట్స్ ఎ ఛాలెంజింగ్ థింగ్. ఆ ఛాలెంజ్ తీసుకొని బాగా సక్సెస్ చేసిన దానికి రియల్లీ కంగ్రాట్స్ టు ద హోల్ టీమ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ ఇప్పుడు ఫ్లడ్ లైట్స్ కూడా అంటే నైట్ పూట కూడా ఇది పెట్టిన దానికి అడ్వాంటేజ్ వచ్చిందని ఇప్పుడే మోహన్ గారు, పుల్లయ్య గారు కూడా చెప్పడం జరిగింది. సో ఫ్యూచర్లో ఐ థింక్ దే మైట్ ఈవెన్ ఈ థాట్ ప్రాసెస్లో పర్మనెంట్గా కూడా ప్లాన్ చేసేదానికి అవకాశం కూడా ఉండొచ్చేమో. ఎందుకంటే ఇట్లా ఉన్నాయనుకోండి మన గ్రౌండ్స్, నేను ఎప్పుడు అంటుంటా స్పోర్ట్స్ ఫెసిలిటీస్, కోచెస్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్లీ, గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు స్పోర్ట్స్. దెన్ మనం కూడా రికగ్నిషన్ అనేది వరల్డ్లో మన ఇండియా కూడా రికగ్నిషన్ ఇప్పుడు చాలా దానిలలో వీ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్ వెల్. ఈవెన్ స్పోర్ట్స్లో కూడా పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ వర్క్ టువర్డ్స్ ఇట్ అండ్ ఐ హోప్ ఇన్ ద ఫ్యూచర్ ఇట్ విల్ హ్యాపెన్ అండి. అలాగే స్పోర్ట్స్లో ఉండే వాళ్ళకి డిసిప్లిన్ అనేది చాలా ఉంటుంది. ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీస్ డైలీ స్పెండ్ చేస్తారో, స్పోర్ట్స్లో టైం ఇస్తారో, దోస్ హూ డోంట్ గివ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీకి కానీ లేదంటే స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్, వాళ్ళ డిసిప్లిన్ను మనం ఎవరైతే స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళ డిసిప్లిన్ విల్ బి లాట్ ఆఫ్ డిఫరెన్స్. So first of all, a big thanks for the Minister, Industry Minister and Food Processing Minister of Andhra Pradesh for sparing his valuable time. I know he is very busy, especially today. He is very, very busy. So in spite of that, he came here and because basically on the other side, he is a sportsman. So that is one good thing what we have for the Kurnool people. So Kurnool జిల్లాలోనే స్పోర్ట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే పొలిటికల్ అండ్ ఇండస్ట్రీలో తీసుకుంటే ఫ్యామిలీ, టీజీ ఫ్యామిలీ గివ్స్ మోర్ ప్రయారిటీ ఫర్ స్పోర్ట్స్. దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ కర్నూల్ డిస్ట్రిక్ట్. అండ్ ఆల్సో యాజ్ ద మినిస్టర్ రైట్లీ మెన్షన్డ్ that Pullai Garu and T.J. Venkatesh Garu were closely associated from 2014 onwards, and even now also. I mean, అందరి ముందు జస్ట్ భరత్ గారికి చెప్తున్నాను, మీరు ఏదన్నా సరే మా సైడ్ నుంచి మేము ఏదన్నా చేయగలిగితే డెఫినెట్లీ వీఆర్ హియర్ అండ్ వీ సపోర్ట్ యూ ఆల్వేస్. దట్స్ వాట్ ఐ కెన్ డూ. ఓకే, సో థ్యాంక్ యూ భరత్ గారు ఫర్ స్పేరింగ్ యువర్ టైమ్ అండ్ కమింగ్ ఓవర్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్.